చంద్రబాబు పర్యటనకు వాతావరణం అడ్డంకి. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం వెళ్లనున్న సీఎం. కొవ్వూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. పాసమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదానికి కారణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. సీఎంతో పాటు మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, రాజనరసింహ, పొంగులేటి పరిశీలన. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కాంగ్రెస్ పై పెరుగుతున్న ఒత్తిడి. మహావికాస్ అఘాడీతో పొత్తు వద్దంటూ అధిష్టానానికి తేల్చి చెప్పిన నేతలు. కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం. రెంటపాళ్ల కేసులో జగన్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ. రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారని జగన్ ఆరోపణ. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్. డిస్నీ క్రూయిజ్ నౌకలో ఊహించని ఘటన. బహామాస్ నుంచి ఫ్లోరిడా వెళ్తున్న నౌకలో ప్రమాదం. నౌకలోని 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయిన ఓ చిన్నారి. వెంటనే స్పందించి ఇద్దరిని రక్షించిన నౌక సిబ్బంది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు వెంకటేష్ నాయుడులకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిట్ అధికారులు. 3 రోజుల విచారణ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం. ట్రంప్, మస్క్ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం. ప్రభుత్వ సబ్సిడీలతోనే మస్క్ వ్యాపారం చేస్తున్నారంటూ ట్రంప్ విమర్శ. వివాదాస్పద బిల్లు పాస్ అయితే కొత్త పార్టీ పెడతానని మస్క్ హెచ్చరిక. సబ్సిడీలు ఆపితే మస్క్ దక్షిణాఫ్రికా వెళ్లాల్సిందేనని ట్రంప్ ఘాటు వ్యాఖ్య. ఇజ్రాయెల్, అమెరికా దాడుల వేళ ఎదురుదాడి చేయలేకపోయిన ఇరాన్. పాతబడిపోయిన వాయుసేన బలహీనత పడడంతో కీలక నిర్ణయం. చైనా నుంచి అధునాతన J-10C ఫైటర్ జెట్ల కొనుగోలుకు చర్చలు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల బీభత్సం. కుండపోత వర్షాలకు ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్లులో భారీ నష్టం. వరద నీటిలో కొట్టుకుపోయిన 60 కోట్ల రూపాయల పంచదార. ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్లకు చంద్రబాబు, పవన్, లోకేష్ అభినందనలు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ప్రజా సమస్యలపై గళాన్ని బలంగా వినిపించాలని ఆకాంక్షించిన నేతలు.